విశాఖ రుషికొండ ప్యాలెస్ వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ నేడు భేటీ అయింది. సబ్ సంఘం భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. మరోవైపు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అధికారులు వర్చువల్ గా హాజరయ్యారు. టాటా, లీలా గ్రూప్ వంటి ప్రముఖ కంపెనీ దిగ్గజ సంస్థలు ప్యాలెస్ వినియోగానికి ముందుకొచ్చిన అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. టూరిజం సహా పలు రకాల వినియోగానికి సదరు సంస్థలు డిపిఆర్ ఇచ్చినట్లుగా మంత్రులు తెలిపారు. సంస్థలు ఇచ్చిన డిపిఆర్లపై కేబినెట్ సబ్ కమిటీలో లోతైన విశ్లేషణ చేసింది. ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై కూడా చర్చించింది. మరోసారి ఎల్లుండి సమావేశం కావాలని తీర్మానించింది. రుషికొండ ప్యాలెస్ పై చాలా ప్రతిపాదనలు వస్తున్నాయని రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. తాజ్, లీలా గ్రూప్ వంటి సంస్థల ప్రతిపాదనలు తమ పరిశీలనలో ఉన్నాయన్నారు. ప్రజా అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నామని పేర్కొన్నారు. చివరి 2 బ్లాకులకు పర్యాటకుల కోసం కేటాయించే ఆలోచన చేస్తున్నామన్నారు. ఇక ఈ విషయమై ఎల్లుండి మరోసారి భేటీ అవుతామని ప్రకటించారు. రోడ్డు పాయింట్లో ఉన్నటువంటివేమో ప్రజలకు ఉపయోగపడేలాగా కల్చరు, యాక్టివిటీసు ఈ రకమైన బ్లాక్స్ వదిలేసి మిగిలింది హోటల్కి ఇచ్చేటువంటి ఆప్షన్. అంటే ఏది చేసినా ఎకనామికల్గా ఆ ప్రాపర్టీ ప్రభుత్వానికి భారం కాకూడదు, ప్లస్ ఆదాయాన్ని సంపాదించి పెట్టేలాగా ఉండాలి అనేటువంటిది 2 ప్రధాన లక్ష్యాలతో పనిచేస్తా ఉన్నాం. ప్రజలకు ఉపయోగపడాలి. సో అంటే ఈ 3 కాంబినేషన్లో వర్కౌట్ చేస్తాం. బ్యూటిఫుల్ హోటల్ని క్రియేట్ చేయగలిగితే మొత్తం ఉపయోగం లేకొస్తాయి. దాంట్లో చివర ఉన్నటువంటి 2-3 బ్లాక్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకి ఆర్ట్ ఎగ్జిబిషన్స్ పెట్టుకోవడానికి, చిన్న చిన్న ఈవెంట్స్ చేయడానికి, కల్చరల్ యాక్టివిటీస్ చేయడానికి, ఇట్లాంటి వాటికి ఉపయోగించే రకంగా మల్టిపుల్ ఆప్షన్స్ని పెట్టి కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంది. మళ్ళీ దీన్ని బిఫోర్ క్యాబినెట్ ఇంకోసారి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. రుషికొండ ప్యాలెస్ ను అందమైన హోటల్ గా మార్చగలిగితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. అదనపు స్థలం లేదనే కంటే ఉన్న దాంట్లోనే 2 ఫ్లోర్లు అదనంగా వేయాలని అభిప్రాయపడ్డారు. చివరి 2 బ్లాక్లు ప్రజలకు చిన్న ఈవెంట్ల నిర్వహణకు ఉపయోగించవచ్చని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆదాయం వచ్చే భవనాలను కూలగొట్టి ప్యాలెస్ కట్టిందన్నారు. అందువల్లనే ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. టూరిజంకి అత్యధిక ఆదాయం వచ్చినటువంటి రుషికొండ మీద రిసార్ట్స్ ఉండేవి. మాకు సంవత్సరానికి 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి నుంచి వాటిని పడగొట్టి అక్కడ ప్యాలెస్లు కట్టేశారు. కట్టేసి ఇవాళ మనం నెలకి 25 లక్షల రూపాయలు కరెంటు బిల్లు కానీ మెయింటెనెన్స్ కానీ కట్టవలసిన పరిస్థితి, తిరిగి కట్టవలసిన పరిస్థితి వస్తూ ఉంది. 7 కోట్ల పోగా మళ్ళీ తిరిగి కట్టేటువంటి పరిస్థితిలోకి వచ్చాం. వివిధ సంస్థలు ముందుకు వచ్చాయి కానీ వైబుల్ ప్రాజెక్ట్ ఏదో వద్దనేటువంటి దాని మీద ఎక్కువగా దృష్టి పెడతా ఉన్నాం. మాకు నిన్నటి వరకు రుషికొండ ప్యాలెస్, ఆ ప్యాలెస్ పైన ఇంకొక 60,000 చదరపు అడుగుల్లో మనం నిర్మించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ ప్యాలెస్ పైన రూములు వేసి హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ఇవ్వాలనేది ఒక ఆలోచన ఉంది. దాంతోపాటు కింద 9 ఎకరాలు ఉంది. ఆ 9 ఎకరాలను కూడా వినియోగంలోకి తెచ్చుకోవచ్చు అనేటువంటి ఆలోచన నిన్నటి వరకు ఉంది మాకు. ఇవాళ మనం మళ్ళీ డీటెయిల్గా అంతా డిస్కషన్ చేసి చూస్తే 9 ఎకరాల్లో 7 ఎకరాలు ఇంచుమించు హైటైడ్ లైన్లోకి వెళ్ళిపోతున్నాయి. సముద్రం ఆటుపోట్లలో పెద్దగా వస్తే ముందుకు వస్తే అక్కడ 7 ఎకరాలు కవర్ అయిపోద్ది, ఇంక 2 ఎకరాలు మిగులుతుంది. దాంతోపాటు సిఆర్జెడ్ రూల్స్, ఇప్పుడు దాన్ని ఏ రకంగా చేయగలం, దీనికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇంకో చోట ఏమన్నా చూడగలమా అక్కడే ఆ కొండకట్టు వైపు, దాని ద్వారా మళ్ళీ దీనికి హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ఎవరికి ఇవ్వగలుగుతాం. వచ్చినటువంటి ప్లేయర్స్ అందరూ కూడా 9 ఎకరాలు ఉందనేటువంటి ఆలోచనతో వచ్చారు కనుక వారిని ఏ రకంగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇచ్చి ఇందులో మనం సెలెక్ట్ చేయగలుగుతాం. ఇవన్నీ కూడా చాలా డీప్గా డిస్కస్ చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. రుషికొండ ప్యాలెస్ వినియోగంపై సబ్ కమిటీ భేటీ అయింది. పలు సంస్థలు ఇచ్చినటువంటి డిపిఆర్ల అభిప్రాయాలపై చర్చించారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయచంద్ర అడిగి తెలుసుకుందాం. విజయచంద్ర, రుషికొండ ప్యాలెస్ కి సంబంధించి దాన్ని వినియోగంలోకి తీసుకెళ్లాలంటే ఏం చేయాలనే దాని మీద మంత్రివర్గ సమావేశం కీలకమైనటువంటి చర్చలు జరిపింది. ఈ సమావేశంలో రుషికొండ ప్యాలెస్ కి సంబంధించినటువంటి వ్యవహారం అది మొదటి నుంచి కూడా ఒక పెద్ద రాజకీయ దుమారంగానే రేగిందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మించారని, పెద్ద ఎత్తున ఆ డబ్బులు వృధా చేశారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఆరోపణలు చేస్తోంది. కాబట్టి దానికి సంబంధించి ఇప్పుడు ఏం చేయాలనే దాని మీద ఆ మంత్రులు పయ్యావుల కేశవులు, కందుల దుర్గేష్, వీరితో పాటు వర్చువల్ గా ఆ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి వీరు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఈ పర్యాటకకు సంబంధించినటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, తర్వాత టూరిజం ఎండీ, ఏపీటీఏ సిఇఓ ఆమ్రపాలి, పర్యావరణ శాఖ అధికారులు రుషికొండ ప్యాలెస్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద చర్చలు జరిపారు. దానికి సంబంధించి ఈ టూరిజం సంబంధించి రెస్టారెంట్లు, లేకుంటే కన్వెన్షన్ సెంటర్లు గానో, ఫంక్షన్ హాల్ గానో, లేకుంటే గెస్ట్ హౌస్ గానో దేనిగా ఉపయోగించాలనే దాని మీద చర్చ జరిగింది. ఈ చర్చల్లో ఈ తాజ్, లీలా ప్యాలెస్, అట్మాస్ఫోర్, ఫెమా అనే ప్రముఖ సంస్థలు
ముందుకు రావడం జరిగింది అనే విషయం మీద కూడా చర్చలు జరిపారంటే దానికి సంబంధించి హోటల్ నిర్వహణకు. అయితే దానికి సంబంధించి హోటల్ నిర్వహణకు ఇప్పుడున్నటువంటి భవనాలు సరిపోవు కాబట్టి ఇంకా కొంత అదనంగా భవనాలు నిర్మించాల్సి ఉంటుంది. కొండ కింద ఉన్నటువంటి 7 ఎకరాలు అదనంగా తీసుకుని భవనాలు సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదన అయితే వచ్చింది. తర్వాత 7 ఎకరాల్లో 9 ఎకరాలు సిఆర్జెడ్ లోకి వస్తుందని చెప్పేసి తేలింది. ఈ నేపథ్యంలో కొండ కింద 7 ఎకరాల నిర్మాణానికి నిబంధనలు అనుమతించవు కాబట్టి ఉన్న 2 ఎకరాలకు అదనంగా భూములు అందుబాటులో ఉన్నటువంటి అంశాన్ని అయితే పరిశీలించారు. మరో ఎల్లుండి 28వ తేదీన ఆన్లైన్ లో ఈ జిఎంఓ మీటింగ్ జరుగుతుంది. దాని మీద మరికొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికి చూస్తే కనుక ఈ ప్యాలెస్ కు ఏ విధంగా చేయాలనే దాని మీద మరో 60,000 చదరపు అడుగుల మేర అదనంగా భవంతులు నిర్మిస్తే బాగుంటుందన్నటువంటి అభిప్రాయం కూడా జిఎంఓ వ్యక్తం చేస్తుంది. అయితే దీనికి మరోసారి ఈ ఆప్షన్లు వయబిలిటీ అయితేనేమి సమగ్రంగా చర్చించాలని నిర్ణయిస్తున్నారు. రోడ్డు వైపున ఉన్నటువంటి భవనాలను ప్రజలకు ఉపయోగపడేలా సాంస్కృతిక కేంద్రంగా మార్చాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. లోపల ఉన్న భవనాలను అతిథి కేంద్రాలుగా మార్చాలన్నటువంటి ఒక ప్రతిపాదన కూడా వచ్చింది. అయితే ఈ ప్రభుత్వానికి ఏడాదికి 7 కోట్ల రూపాయల ఆదాయం పోగా నెలకు 25 లక్షలు తిరిగి కట్టాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి ఈ చర్చల్లో చర్చ కూడా జరిగింది. రుషికొండ ప్యాలెస్ మీద 60 అడుగుల మేర అదన భవనాలు నిర్మిస్తే ప్రయోజనం ఉంటుందని భావించినా కూడాను ఇప్పటికే వైసీపీ ఇక్కడ భవనాలు నిర్మించడం మీద విరుచుకుపడినటువంటి టీడీపీ అదనంగా మరో భవనాలు నిర్మిస్తే కనుక అవి కూడా విమర్శలకు భావించినట్లు ఉంటుంది. అంతేకాకుండా వైసీపీకి మరో ఆయుధాన్ని కూడా ఇచ్చేట్లు ఉంటుంది. కాబట్టి ఈ విషయం మీద కూడా తర్జన పడతా ఉన్నారు. ఏదేమైనా కూడా ఈ రుషికొండ ప్యాలెస్ ను వినియోగంలోకి తీసుకొచ్చి దాన్ని ఆదాయ వనరులుగా మార్చుకోవాలనేటువంటి నిర్ణయానికైతే సీఎంఓ రావడం జరిగింది.